సిఎంఆర్ షాపింగ్ మాల్ దసరా ధమాకా ఆఫర్స్. అద్భుతమైన ఆఫర్స్ తో పాటు అబ్బురుపరిచే స్పాట్ వయోవృద్ధులు పాపం బాధపడక ఇచ్చోట విశ్రమించి మార్గాయాసం తీర్చుకుని వచ్చిన కారణం సెలవీయండి. భూవరా, సౌఖ్యానికి నాకు అన్ని అవకాశములున్నాయి. అయినను నాదొక చిన్న కోరిక. నాకు లభ్యం కానిదొకటి తమరు ప్రసాదించవాలి. లేదను మాటయే ఎరుగని తమ దానం పొందిన ఇరువురికి పేరు ప్రతిష్టలు సుస్థిరమగునని అభిలాషే కదా. తమ దేహాన్నంటి ఉన్న కవచము, చెవులను అలంకరించిన కుండలములు ప్రసాదించవలే. అందుకు అభ్యంతరముండునా? దేహాన్నంటి ఉన్న కవచము, చెవులను అలంకరించిన కుండలములు. భూవరా, ఈ హాసము అభ్యంతరాన్ని సూచించుతున్నదా? అంగీకారాన్ని సూచించడము లేదు. ఏదో కలవరం కలిగిస్తున్నది. కలవరం? అది నేను నమ్మలేను. కారణం భయకలవరములు మీకు చాలా దూరం. ఎందుకు తమరు అలా అంటున్నారు? సడలిన దేహం, తీరని దాహం, భూసుర వేషము, అందు నిగూఢమైన భయంకర మోసము. వేషమా? ఏమిటంటున్నారు? నేను వేసింది వేషమా? నా సముఖాన వేషం అనవసరం. అయినను ఏదో పవిత్ర కర్తవ్యము తమచే ఈ బ్రాహ్మణ వేషము వేయించి ఉండవచ్చును. కర్ణా, దేవేంద్ర, సురలోకాధిపతి, దేవేంద్ర, దేవేంద్ర, ఎందుకీ పరీక్ష? అడిగిన లేదను వాక్యేరాని ఈ మానవునికి దైవ దర్శనమే భాగ్యమే. సర్వస్వము వసంగనే సిద్ధమేని కేవలం అలంకారప్రాయమైన ఈ కవచకుండలాలిచ్చుటకు మారు పలుకుతున్నా. ఇదిగో సూర్యదేవ, కన్నా, నీవు దైవ సమానుడవు. ఆహా, దేహాన్నే ఛేదించి దానమిచ్చిన మానవోత్తమ. ఈ దాన ఫలితంగా సంక్రమించిన ఈ భయద వికృత రూపం పోయి నీ పూర్వ సుందర రూపం పొందెదవుగా. ఆహా, అంగదేశాధిపతి సుస్వాగతం. ఏమి సోదరి, నన్ను నీ నాథుడు అపహసించి మాట్లాడుతుంటే చూస్తూ ఈ మౌనం భావ్యమా? నిజమే, ఎవరికి వారే ఆత్మస్థుతి చేసుకున్నట్లున్నది కదూ మా వారి వరస. నేను పలికే స్వాగత వచనం కూడా వినండి. ఏమిటేమిటి? దాన కర్ణ సుస్వాగతం. తగిలిన గాయం నయం చేసి మళ్ళీ నీవదే చోట బలమైన గాయం చేశావే. ఇదేమిటి ఆకారం? నీ కవచకుండలములేవి? యాచకునికి దానం చేశా. ఇవి కూడా దానం ఇచ్చావా? ఏదైతేని ధర్మవ్రతునకు ప్రాణమే తృణప్రాయం కదా. ఆత్మస్థుతి నీకు ఆనందదాయకం కావచ్చు, దాని పరివసానం మేం కదా అనుభవించేది. మామ, అంత జరగరానిది ఏం జరిగింది ఇప్పుడు? మతి ఉంటే మాట్లాడుతున్నావా? సహజమైనట్టి కవచకుండలాలను ధర్మం చేస్తే నీ వీరత్వాన్ని కొరత కాదా? కౌరవ విరోధులు పాండవులను, ఆ అర్జునుడిని ఇంకా నీవు ఎట్లు వధింపగలవు? వజ్రము కంటే దృఢమైనది నా హృదయం, దంకవలదు. హృదయం దృఢమైనది కదా అని చేతిలో ఆయుధము లేక యుద్ధములకేగిన ఫలితం అసమాన విజయ సాధనము కదా నీ కవచకుండలం. దాన్ని దానమిచ్చి పైగా సమాధానపరచాలని ఏల ఈ మోసకారి మాటలు? నే తప్పు చేశానండి, వెంటనే అంగీకరించగలను. కానీ ఏవో కుతర్క వ్యాఖ్యానాలు చేయకండి. నేను కృతజ్ఞత లేని మృగముగాను. మనసులో ఉంచుకోండి. మిత్రమా,
మనలో మనకు భేదాలుంటే మనకే కదా బలహీనత. గతాన్ని మరచి ఇక చేయవలసిన కర్తవ్యం ఆలోచించండి. అత్యంత ప్రతిభావంతమైన బ్రహ్మాస్త్ర ప్రయోగం సాధించుకునుట ఒక్కటే వారిని నాశమునర్చుటకు ఏకైక సాధనం. పరశురాములు ఒక్కరేగా అది తెలిసిన వారు. అవును, అచ్చటికి మన కర్ణుడు ఇప్పుడే వెళ్ళి దాన్ని అభ్యసించి రావాలి. ద్విజులకే కాని వేరు ఏ కులము వారికి వారు విద్యా రహస్యములు చెప్పరని విన్నామే. దానికేమి, నీవు దుజుడనని బంకుము. ఛీ, నీచాతి నీచం. నేను అబద్ధం చెప్పనా? మిత్రమా, నీ పరువు మంటగలపాలని నాకు లేదు. కానీ మరి నా శపథం నెరవేర్చగల వీరుడు వేరెవరూ నాకు కనపడలేదు. కర్ణ, నా మాన ప్రాణములు నీ అధీనములు. నా కోసం నీవిది చెయ్యాలి. కాదనుకు, ఇదే నీకు నా హృదయాంజలి. మిత్రమా, నీకోసం నేనేమైనా చేయగలను. నా ప్రాణాలనే ధారపోయగలను. అదే నా జీవిత లక్ష్యం. కర్ణ, కర్ణ. గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అస్త్రాన్ని ప్రయోగించు. అద్భుతం, అద్భుతం. నాయన, నా వద్దకు విద్యకై వచ్చిన శిష్యులలో నీ ఒక్కడవే నా ప్రధాన శిష్యుడవన అర్హత పొందినావు. నీ వల్ల ఈ పరశురాముని కీర్తి ముల్లోకములా వ్యాపించగలదు. గురుదేవ, మీరు విద్యాసాగరు. అందులో చెదిరి చిందిన చిన్న నీటి చుక్క నా విలువిద్య. నా విద్యా సాధనం తమ హృదయకారుణ్య ఫలితం. వీరోచితమైనది నీ వినయం. సంతోషం. నీకు రహస్యం వివరిస్తాను, విను. నీకు నేను ఉపదేశించిన బ్రహ్మాస్త్ర ప్రయోగం అన్ని అస్త్రాల కన్నాను మిన్నయ్యనిది. దానితో నీకు దిగ్విజయం నిశ్చయం. సాక్షాత్తు దేవుడే ఎదుటి నిలిచిన ఆ అస్త్రం నుంచి తప్పుకొనుట సాధ్యము కాదు. కానీ ఈ దివ్యాస్త్రం నీ ప్రాణం రక్షించుకునే అవసరం వచ్చినప్పుడు మాత్రమే ఉపయోగించవలనని నియమం సుమా. గురువులాజ్ఞ. నీవిక్కడే ఉండు. నేను పర్వతాగ్రం వరకు వెళ్ళి వస్తాను. బ్రహ్మాస్త్రం ఈ కర్ణుని కోరిక సిద్ధించినది. అర్జునా, నీ అంతం నిశ్చయం. అమ్మా, 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 ఏమిటమ్మా ఇది? ఏదైనా కలగాని వచ్చిందా? కన్నీరేలమ్మా. అర్జున, నిన్ను ఎవరో వచ్చి వచ్చించు సమయమున ఆ దుష్టిని నేను చంపినట్లు పీడకల వచ్చింది బాబు. భలే, భయం వల్ల దుస్వప్నం, పుత్రవాత్సల్యం వల్ల శౌర్యం మీకు కలిగి ఉండవచ్చునమ్మా. అవును, కొన్ని నాళ్లుగా ఏదో భయం నన్ను వేధిస్తున్నది. ఆ వేళ పోటీలలో కర్ణుని పరాక్రమం చూచానమ్మా ఈ మార్పు మీలో. నిజం పార్థ, సాటి లేని వీరుడతడు. అది కాక బహుబుద్ధిమంతుడు. కాని పోయి చేరిన స్థలము విషభాండం. విషాస్వాదనం చేసి విషపూరితుడవుతాడు. అతని కర్మ మనమేం చేయగలం? పో బాబు, పో. భయపడకపోయి పడుకో నాయనా. అమ్మా, నాకా భయం. రండమ్మా, నిర్భయంగా పండుకుని నిద్రించండి.
ఏమిటిది? ఏమిటిక్కడ ఇంత నెత్తురు మడుగు? ఏమీ లేదు గురుదేవా. వంకవద్దు, నిజం చెప్పు. మన్నించండి స్వామి, నా తొడను కీటకం ఒకటి తుడిచి వేసింది. దాన్ని తీసి అవతల విసిరివేదామంటే గురుదేవుల విశ్రాంతికది భంగమేమో అని భరించి ఊరుకున్నా. ఒక ప్రక్క ప్రవేశించిన పురుగు మరో ప్రక్కకు తుడిచి వేసినది. దానివల్ల ఏర్పడిన రక్త ప్రవాహమే ఇది. నా సహనం నిష్ప్రయోజనమై గురుదేవుల నిధులకు అంతరాయము కలుగుటనే చేసిన పాపఫలం. నన్ను మన్నించండి స్వామి. నీవెవరు? చెప్పు, నిజంగా నీవు ద్విజుడువా? క్షత్రియునికి మాత్రమే ఇంత చిత్తస్థైర్యం ఉండుట సంభవం. మోసం చేసి విద్యాభ్యాసం చేయటం ఎంత ద్రోహం! నా మీద ఆన, ఇప్పటికైనా సత్యం పలుకు. గురుదేవా, తపో వారాశి అయిన తమ చెంత విద్యార్జన వాంఛా ప్రేరితుడనే ద్విజుడనని బొంకి నేను ఈ ఆశ్రమంలో చేరాను. మీరే మన్నించి నన్ను రక్షించాలి స్వామి. ద్రోహి, గురుద్రోహి! క్షత్రియ వినాశనములకు శపథము చేసిన నా వ్రతాన్ని భంగపరచి నైత్యానికి తలపడిన నేను నాశనం చేస్తా. స్వామి మన్నించండి, నా తప్పిదము క్షమించండి. నా ఆప్తుడు రారాజుకిచ్చిన మాట నిలబెట్టుకున్నట్టుకీ పాపం చేశాను, అంతేగాని లేకుంటే మీ వద్ద సాహసం చేయగల ధైర్యమా? నీవు చేసిన నేరానికి నీకు నేనివ్వబోవు శాపం ఇదిగో వినుము. దుర్వార ప్రళయ భీకరమైన బ్రహ్మాస్త్ర ప్రయోగం. అది మాత్రం నీ మరణ సమయంలో మరచిపోదువుగా. గురుదేవా, ఇక తక్షణమే ఈ చోటు విడిచిపెట్టి వెళ్ళు. గురుదేవా! దుర్యోధన, మిత్రమా దుర్యోధన! ఓ భయమా? సిగ్గా? కోపమా? పడతుల రథసారథ్యం వీరమునే సూచించును, కానీ భయపడి గుర్రాలు ఉరకలు వేయడం వాటి తప్పు. అందుకని నీవు కలత చెందవలదు, భయపడకు. దైవల్లా ప్రత్యక్షమయ్యారు. లేకుంటే ఒక సుందరి దర్శన భాగ్యం నాకు లభించకపోయేదేమో. ఇంత సదవకాశం కలుగజేసిన దేవునికి ధన్యవాదం. నా నమస్సులు అందిస్తున్నాను, దేవునికి కాదు మీకు. ఆహా, ఈ పలుకులు నాకు కైపెక్కిస్తున్నవి. సుగంధం మకరంద మొక్కచో చేరి ఒక పడతి అయి నా ముందు నిలిచి చేయి స్తోత్రము నా అనుభవంలో ప్రథమం. వసంత పవనాలు వీచినట్లు తమ పలుకులు వెన్నెల జల్లుబోలి హృదయాన్ని జోకొడుతున్నవి. నీకు మాత్రమేనా? ఇకపై ఆనందం మన సొంతం. మనం అన్న వాక్కు వింటుంటే నాకెంత ఆనందం. నా కళ్ళను పరికించండి. తేనెలు ఊరుతుంది. ఈ ఆనందాశ్రువులు నదిలా ప్రవహించడం, అందునే నొడలు మరిచి ఓలలాడటం. అదేమంత కష్టం, అది చాలా సులభం. ఆనందాశ్రువులు సముద్రంలా పొంగగలవు. ఎంత మధుర భాషణ! నా పూర్వపుణ్య ఫలితానికి.
యువరాణి యువరాణి ఓహో, ఓ. స్వర్ణ ప్రతిమకు ప్రక్క పాలరాతి ప్రతిమల ఎవరమ్మా వీరు? నువ్వెందుకు వచ్చావెప్పుడు? నేను వస్తే ఏమిటమ్మా తప్పు? అరుగు మహారాజు మహారాణి కూడా వచ్చారు కదా. వెళదాం పదండమ్మా. ఏమిటమ్మా ఇది? రథం వదిలేసి ఇక్కడేం చేస్తున్నావు? శుభాంగి, నువ్వు కనిపించడం లేదని ఆందోళనతో వెతికి వస్తున్నావు. ఏం భయం లేదమ్మా, తాపం ఎక్కువైంది, దాహం తీర్చుకొస్తున్నా. నాన్న మీరు పదండి, వెనక మేము కూడా వచ్చేస్తాం. శుభాంగి, ఈ చంద్రశైలరాజు వంశాన్ని వర్ధిల్ల చేయు ముద్దుల చిన్నారివి. నీవు ఎక్కడేమైనావునని మేము చెందిన ఆరాటం మా ప్రాణాల ఎగిరిపోయినాయి. పద పద. రామ్మా. ఈసారి నిజంగా నాదే విజయం. అలా ఎన్నటికీ జరగనివ్వను. ఎన్నిసార్లైనా విజయం నాదే. పడతులు ఎప్పుడూ పరాజయం వచ్చి భరించలేరు. అందువల్ల నీ దయదలిస్తేనే నీకు విజయం. తమ జాతికి శౌర్యం అధికమే కావచ్చును, తెలివి పడతులకే అధికం. ఇది ఆడవాళ్ళ ఆట. చిన్నవాళ్లు చిన్నవి చేసినా పెద్దలు పెద్దగా పొగడడం భావ్యం. కావున మగువల చిన్న విజయాలను సహజ డాంబికములను మగవారు ప్రస్తుతించుట లోకాచారము. అందుచేత స్త్రీలు అతి సమర్థులమని అత్యంత మేధావులం అని అహంభావం కూడదమ్మా. ఏమైనా అంత అహంకారం ఆ ప్రలాపాలు పురుష జాతి సొంతం. కాని విజయం మటుకు సర్వదా స్త్రీలదే. అలాగే అలాగే. విజయం నిన్నెలా వరించి వస్తున్నదో చూడు. మాటల చమత్కారం కాదు ఆటంటే. ఆట కట్టు. ఆగు, పెడతావే. మీ ఆట నాపివేయకండి, కానివ్వండి ఆశాంతం. చెదిరిన ముత్యాలను నేను సేకరించనా, సేకరించి హారంగా కూర్చనా? మిత్రమా, కర్ణ, ఎందుకు ఈ భయం? ఆటలు ఉత్సాహంలో నన్ను నేనే మర్చిపోయి వడ్డాణం పట్టుకులాగాను. నేను ఈ ప్రవర్తన తలుచుకుంటుంటే నా దేహం అంతా కంపిస్తున్నది. ఎంత తెలివి తక్కువ వాడవు నీవు. చెల్లెలి వడ్డాణం పట్టుకున్నందువల్ల అన్న చేసిన అపరాధం ఏమున్నది? నీవు నా భార్య అన్నా చెల్లెళ్ళని నేను తెలియని వాడనా? ఈ భావం నీ హృదయంలో ఉదయించుటే మహాపరాధం కాదా? సుయోధన, నా దైవమా, కర్ణ, నా దైవమా, కర్ణ. కర్ణ, కర్ణ. యువరాణి యువరాణి. ఆహా, వనమోహిని బోలు విరుబోడి నీ ప్రాణాలు రక్షించా కదా. నా హృదయం దోచుకన భావ్యమా? లేదు లేదు, నా హృదయాన్ని దోచుకున్నది మీరే కదా. వచ్చావా సఖి? కరమాయిది పూల సరము. అవును, ప్రియురాలి కరపల్లవం. నా ప్రాణం నీవి, భాగ్యం నీవి, సర్వం నీవి. నందరి చేర్చవా? ఆహా, ఎంతటి మధురహాసం, అమృతచరి. ఇదేమిటి భయంకరమైన హాసము? నా మీద నీకు కోపమా? విరహతాపంతో కాగిపోతున్నావుగా, వేరే పగిది నుండు మది ఈ హాసం. సఖి, మిత్రమా, కర్ణ, మిత్రమా. అన్నా, ఇదెన్నాళ్ళ నుంచి నిల్చునే నిద్రిస్తూ పలవరింపు. అవును, మీరిద్దరూ వేళగాని వేళ వచ్చారే. నిండు వెన్నెల వనవిహారములకు బయలుదేరాం. ఏదో వచ్చాం,
నిన్ను పరామర్శించి పోదాం అనుకున్నాం. వచ్చాం గనక సరిపోయింది. అన్నగారి సున్నిత హృదయానికి వచ్చిన ఆపద తప్పించాం. నా హృదయానికి ఆపద ఏమిటది? హా వనమోహిని బోలు విరుబోడి, నీ ప్రాణాలు రక్షించాను కదా, నా హృదయం దోచుకొన భావ్యమా. అన్నా, దుస్సహ విరహంలో తాపతప్తులై మీరు పడ్డ పాటలు. అయ్యయ్యో, అవమానం అవమానం. అది పైగా నీ కళ్ళలో పడి ఇప్పుడు ఇలా చిక్కిపోయానే. నా జన్మంతా ఇంకా అల్లరి పెట్టి నన్ను ఉడికించి చంపుతావే. సరే సరే, ఈ విషయాన్ని వెంటనే నేర్పుగా చక్కదిద్దుకోవాలి. మరో మాట, నా చేతులతోనే మీకు శీఘ్రమే ఒక కన్యను తెచ్చి పెండ్లి చేసి వేద్దామని చాలా నాళ్లుగా అంతులేని ఆరాటంగా ఉంది. నా బాధ బోధపడిన ముసలమ్మ ఒకటి నాకు అవ్వగా దొరకలేదని నేను చాలా విచారిస్తున్నాను. ఓనే, ఉన్న మాట చెప్తా వినండి. ఇప్పుడు వచ్చారు దారికి. అడవిలో నేను ఒక పిల్లను చూశాను. అందమైందేనా? శాంతం వినండి, ఆ అందం ఎటువంటిదో తెలుస్తుంది. ఆవిడ రథం తోలుతూ వస్తుంది. అయితే మీకు మతేపోయి ఉంటుంది ఆవిడ చూడగానే. శరవేగంతో పరుగెడుతున్న గుర్రాలను నిరోధించి ఆవిడ ప్రాణాలు కాపాడాను. అవమానంతో ఆవిడ ఏడ్చిందేమో. మీకు ఊరడించడం తెలియదా? అవును, ఆవిడను ఊరడించడానికి ఏం చేశావు? ఆయనకు తెలియదా మాత్రం? ప్రేమ ఉడకపోస్తే వెంటనే నవ్వుంటుందామె. ఏమంతేనా? ఏమిటి విడిది వీ దృష్టి? ఆమె వచ్చి విడికి చెప్పినట్లుగానే ఉంది. ఇది మగువలందరికీ సహజం కాబోలు. అక్షరాలా సత్యం. నాకు నీ చెల్లాయికి ప్రథమానుభవం కూడా ఇంచుమించుగా ఇంతే. కాస్త మన పురాణం గట్టి పెట్టండి. మన కథ పాత కథ. పాత కథతో కొత్త కథను రసభంగం చేయ భావ్యమా? ఇది పాత కథ లాంటిదే కాబోలని రుచి తరిగిపోదు. బాగుంది చెల్లి, మనస్తత్వం బాగా తెలుసు నీకు. సరే సరే, మరి కథ మరేం కథ? ఎలుగు బంట్ల వలె వచ్చారు ఆవిడ గారి మాతాపితలు. అందువల్ల ఆవిడతో మాట్లాడడమే వీలు కాదు. పాపం. ఊరు పేరేం చెప్పకుండానే చేతితోనే సైగ చేసి, ఆసి పిల్ల. అది సరే, ఆమె చేసిన సైగలకు అర్థమైనా మీకు తెలియలేదా? ఆ మాత్రం తెలిస్తే కలలు కనవలసిన కర్మే. పోయి వాలకపోయాను ఆవిడ అంతఃపురంలోనే. ఏం సైకిల్ చేసిందో అవైనా గుర్తున్నాయా? అవి మరిచిపోవడమే. మొదట ఏమిటో ఇలా ఇలా అన్నది, మరల ఒక వేలితో ఈ మాదిరి ఏదేదో అన్నది, మళ్ళీ చేతులు తిప్పి తిప్పి ఇలా ఈ మాదిరిగా చేర్చింది. పోతూ పోతూ నా ముఖం చూస్తూ, ఏం పిల్లబ్బా, బుర్ర బద్దలయ్యే ప్రశ్న ఒకటి ముఖాన కొట్టిపోయింది కదా. అయ్యో చెల్లి, నీకు బోధపడలేదా? మిత్రమా దుర్యోధన. భానుమతి, ఇతన్ని ఇప్పుడు ఈ అవస్థలో వదిలి ఏం చేయడు? మీకేం బోధపడలేదా సైగలు? నీకు బోధపడిందా? ఏది చెప్పు చూద్దాం. తన నొసలు చూపి ఇలా అన్నదే అది చంద్రుని చూపు సైగ. చేతులు కలిపి చూపినదే అది పర్వతానికి సంకేతం. రెండు మాటలు కలిపి చూస్తే చంద్రమలని ఆ పడతి భావం. చంద్రమల? ఆ పేరు గల దేశం లేదే. మలనే మాటకు శైలం అనే అర్థము ఉంది. ఓహో, చంద్రశైలి. ఆ పేరు గల రాజ్యం ఒకటి ఉంది. ఆ దేశాధీశుడు మనకు కావలసిన ముఖ్య స్నేహితుడు. ఆ రాజ్యానికి యువరాణియే ఆ పిల్ల. ఆ పిల్ల అయితే కార్యం సులభంగా ముగించవచ్చు. ఈ విషయం మీ అన్న వింటే ఆనందాముదిలో మునిగిపోతాడు. పద. ఆగండి, ఇందులో మీకు కాస్త నిగ్రహం అవసరం. ఈ విషయం అన్నకు చెప్పకుండానే మనం నాటకం ఆడాలి. అప్పుడే ఆయన ప్రణయగాథ మంచి పాపన పడుతుంది. అదండి. అంత సాహసమా? నీ యొక్క పాదాల వద్ద నా స్థానం. ఏం తపస్సు చేశాను? నా పుత్రునికి ఏలిన వారి పుత్రికనిచ్చి నన్ను చరితార్థుని చేశారు. సాటివారిలో ఇక ముందు ఈ బానిసకు ఎనలేని పేరు ప్రపత్తులు కలుగును. ఈ సహాయం జన్మలో మరవలేను. అదేమిటి? మీరు అంగరాజ్యాధిపతి మా జామాత అయిన కర్ణుని తండ్రి గారు కదా? నిజమే. అయినను జన్మతః నేను సూతుడినే కదా. సూతుడవా? ఏ దుర్యోధన మహారాజు ఈ విషయం మీతో అనలేదా? అనకుంటే ఏంలే, వారి సామంతుడను కదా. వారి మాట మాకు శాసనప్రాయమేగా. ఈ విషయం మహారాజు గారు తెలిసే చేసుంటారు. వియ్యంకుడు గారు, ఏమైతే ఏం పులితో పిల్లి సమానమై కూర్చుంది.
ఒక కొత్త రకపు జాతి ఉద్భవించబోతున్నదని మీకు మహదానందం. భలే, ఈ మాట మనసులో తలచుకుంటేనే కాస్త మీరు విశ్రాంతి తీసుకోండి. ఒక సూతపుత్రుడు రాకుమారి మగడు. ఇదేమిటి, కోవలికి పోయి వద్దామని బయలుదేరాం కదా, ఊరు దాటి ఇటుకడికి పోతున్నా. మన ఇంటికి. ఏమిటి? కలవరపడకు. కర్ణుడు నీ నాథుడు ఒక సూతపుత్రుడు. ఆ విషయం గుట్టుగా దాచిపెట్టి క్షత్రియ పడతని వివాహమాడాడు. అందుకని నిన్ను తాకే భాగ్యం అతనికెక్కడిది? చేతికందినది నోటికందలేదే అని ఏడ్చి ఏడ్చి కృషించి అతడు చావవలే. అయ్యో, ఇప్పుడు ఇంకా మన బిడ్డ గతి. వెళ్ళాడిన వాడిని మరచిపోవటే నీ బిడ్డగతి. అయ్యో, ఏమిటి ఘోరం? దేవి, నీ పుత్రికతో చేరి నీవు ఏడు, నేను ఏడుస్తాను. కానీ నా బిడ్డను మాత్రం ఆ ద్రోహి ముఖం చూడనివ్వను. ఇది సత్యం. నా ప్రాణం వారికి అంకితమైంది. రథం నిలపండి, నడిచేనా నా దైవ సన్నిధికి వెళ్తాను. అది మాత్రం జరగదు శుభాంగి. ప్రతిష్టయే నాకు ముఖ్యం. దానికోసం నీవు చేయవలసిన త్యాగం అతన్ని మరచిపోవటయే. లోనికి తీసుకుపండి. సూతపుత్రుడు రాజుల అందలాలు మోయవలసిన బానిస తానే అందలం ఎక్క చూస్తున్నా. శుభాంగి, శుభాంగి, మామా. మామ ఎవరతడు? మామ అని నన్ను పిలిచేవాడు ఎవడతడు? మామ ఎవరతడు? పిల్లనిచ్చినవాడు. మామను చేసినవాడు ఎవరతడు? పిల్లకు మగడైనవాడు. రెండూ తప్పే. వాటిని వ్యాఖ్యానించ నీ తరము కాదు. అంతటితో నీ కారు కూతలాపి గౌరవంగా పోయిక్కడి నుంచి వెంటనే పోయిక. పోయేదా? ఎలా పోను? ఇది ప్రభువులుండే ప్రదేశం. సూతుడుండవలసిన స్థలం నడివీధి. ముసలైన వాచాలం, ఇది వాచాలం. నేనిప్పుడు రాజును. పిల్లి పిల్ల ఎన్నడైనా పులియగుట సంభవమా? నీలో ఉన్నది సూత రక్తం, రాజరక్తం కాదు. కులమేదైనా రంగు భేదం రక్తంలో లేదు. దురహంకారి, తప్పుడు ధర్మాలు వల్లించి మా వంశ ప్రతిష్ట గంగలో కలపకు. మా కుమారుని మాతో సమానమైన కులీనుడే ప్రణయమాడాలి. పెళ్లి కాక ముందే ఈ తెలివి ఉండవలసింది. కావచ్చును. నా బిడ్డ జీవితం మట్టిపాలైంది. నా అవివేక ఫలితమది. అంతటితో ఆ కథ సమాప్తం. ఇద్దరి బ్రతుకులను ఉప్పెనవేసిన పవిత్ర బంధం ఇది. నీవు ఎప్పుడు పడితే అప్పుడు విడగొట్టే బంధుత్వం కాదు. బంధుత్వం నీతోనా? కులములో సింహాన్ని నేను, గుర్రం నీవు. గర్జించే సింహం రథమెక్కి ఆజ్ఞాపిస్తే హీనజాతి పశువైన గుర్రం చచ్చినట్లు లాగవలెను. నా అహంకారం నీకు అర్థమైనదా? సూతుడా, పొరాయిక, బిడ్డలగన్న గుడ్డుపోతా. బిడ్డ జీవితం వ్యర్థమైపోయినా కులం మాత్రం నిలబెట్టాలనే ప్రబుద్ధుడా, నీకిదే భరతవాక్యం. నీ కులాభిమానం దూదివలే మదీయ నేత్ర కుహరాగ్నిలో మాడిపోవలే. నీ గర్వం అసలి పాత సన్నిభమైన నా గర్జనకు ఆహుతైపోవలే. తీవ్రమైన నా ముష్టిఘాతానికి నీ మేలు సహనములు కావలే. దురభిమాన దుర్విదగ్ధ మహీపాల, రాచబిడ్డవా నీవు? అలంకారానికి ఖడ్గం ధరించావు, దాని ప్రయోజనం ఎరుగుదువా? ఎందుకింత అహంభావం? అల్పుడా, స్వల్ప బుద్ధిమతలి మంచిని పెంచుకో. నీ పుత్రిక నా ప్రాణేశ్వరి, నా అధీనము. నీ బాంధవ్యం తీరింది. ఆమెను నాతో సాగనంపు. ఉరిమినాడు కాదు, వదలినావు. సూతుడా, ఇక వెళ్ళు. నా ముందు నుంచి నీవే వెళ్ళు, లేదా తీసుకో వెళ్ళు. ప్రభు, శుభాంగి, ఆగు. ముందుకు వెళ్ళకు. ముందే చెప్పాను, నేను ఆవిడ భర్తను. స్త్రీకి భర్త కాదు ప్రధానం, పుట్టిన వంశమే ప్రధానం. మధ్యలో వచ్చిన భర్త కంటే పెంచి పెద్ద చేసిన తండ్రియే ప్రధానం. మాటలు చెవిని పెట్టిన మనిషిని విల్లుకు బలి చేసి ఏం ప్రయోజనం? కోపం చల్లారవచ్చు, కానీ కార్యం నెరవేరదు. మీరు వచ్చిన దోవనే వెళ్ళవచ్చు. ఆ పంచభూతముల సాక్షిగా ప్రమాణములు చేసిన దానవే, ఆనాటి నీ వాక్యములు మర్చిపోయావా? నాథునికి మించిన దైవము లేడనే హిందూ పత్ని ధర్మం నీ వల్ల నా భగ్నమైపోవడం.